బూత్ సినిమా షూటింగ్ అయిపోయి రాత్రి 2ంటికి వచ్చాను ఇంటికి. వచ్చి నేను పడుకున్నాక చిన్న నవ్వు వినిపించింది ఒక అమ్మాయి. ఇది ఇప్పుడు ఎల్ షేప్ బెడ్రూమ్ కాబట్టి ఈ గోడ వెనకాల నుంచి వస్తుంది అది. నేను అది విన్నానా లేదా మళ్ళీ పడుకోవడం మళ్ళీ వచ్చింది. ఉక్కుని లేచి చూశాను. ఎవరది ఆన్సర్ ఎవరది రాము అడుగు. నేను ఇమ్మీడియట్గా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నమ్మను, దేవుని అండ్ ఆల్సో అంటే నేను నాకు చిన్నప్పుడు నా కాలేజ్ అప్పుడు చాలామందిని భయపెట్టే ఇది ఉండేది, మాస్క్ వేసుకుని ఇలాంటివన్నీ చేసి ఉన్నాను. ఇప్పుడు ఎవరన్నా నా మీద చేస్తున్నారా? నా మీద ఎవరు చేస్తారు? ఎవరన్నా ముందు వచ్చి దాక్కుని నన్ను భయపెడుతున్నారా అని. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు. సరే అని నువ్వు నిన్ను చూశాను నాకు తెలుసు అని మాట్లాడటం మొదలుపెట్టా. అంటే ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసిన అమ్మాయి ఆల్రెడీ వండి నన్ను భయపెడుతుందా ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో అని మాట్లాడి చాలా కామన్గా సరే బయటికి రా ఇంకా నాకు తెలిసిపోయింది కదా నువ్వని. మళ్ళీ రాము ఇప్పుడు ఇది చెప్పాక కూడా వచ్చిందంటే 100% ఏదో ఉన్నట్టే కదా. కానీ నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ మై మైండ్ 100%. ఇప్పుడు మీరు హలూసినేషన్ అన్న డెల్యూషన్ అన్న ఏదన్నా సరే మీకు ఒక్కొక్కసారి మీ మెంటల్ కండిషన్లో మీకు అనిపిస్తుంది. ఇక మీ మైండ్ కోరుకుంటుందా ఏంటని చాలా కష్టం. ఇప్పుడు మీరు సెన్సెస్ ఉంటాయి, మన కళ్ళతో మనం చూస్తాం, మన చెవులతో మనం వింటాం, మన టచ్ కూడా సెన్స్ ఆఫ్ టచ్. ఈ సెన్సెస్ అన్ని ఫంక్షన్స్ ఆఫ్ ద మైండ్. సో మీ కళ వచ్చినప్పుడు నిజంగా జరుగుతుంది అనిపిస్తుంది మీ నిద్ర లేసే వరకు. అది ఎంత స్టూపిడ్గా ఉన్నా అలాంటి జరగటానికి వీలు లేదని మీ కాన్షియస్ మైండ్కి తెలిసినా కూడా కళ్ళలో ఉన్నప్పుడు నిజం అనిపిస్తుంది. కరెక్ట్. సో అప్పుడు ఈ పగటి కళ అంటే ఏంటి అర్థం? సేమ్ అవేక్ ఉన్నప్పుడు కూడా మీరు ఇమాజినేషన్కి పవర్ ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఆడిటరీ హల్యూసినేషన్ అంటారు దాన్ని సైకాట్రిక్ దాంట్లో. ఆడిటరీ హల్యూసినేషన్, విజువల్ హల్యూసినేషన్స్ అదేమన్నా వస్తుంది నాకు, ఎందుకంటే అలా ఆలోచిస్తున్నా. అందుకని ఆడిటరీ హల్యూసినేషన్ అంటే నా కాన్షియస్ మైండ్ సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది అని ఒప్పుకోవటానికి నాకు మనసు రావట్లేదు. అందుకని నేను సైన్స్ ఎత్తుకుంటున్నాను. కరెక్ట్. సో అందుకని ఒక్కసారి అనుకుని మళ్ళీ పడుకున్నాను అటేపు తిరిగి. అలా అడుగులు చప్పుడు వచ్చింది, నా వైపు నడుస్తున్నాడు. ఇది కూడా ఇమాజినేషన్ నాకు. ఎవరో బెడ్ మీద ఎక్కిన ఫీలింగ్ వచ్చింది, ఒక బ్రీదింగ్ కబుక్కుని తిరిగేసరికి అవ్వలేదు మళ్ళీ. అప్పుడు ఇంక లాభం లేదని ఇప్పుడు ఏంటి ఆ గొంతు ఎలా అనిపించింది నాకు, రాము అని పిలిచేది బూత్లో ఉన్న దెయ్యం గొంతులో ఉన్నది మంజీత. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి ఆ అమ్మాయికి ఫోన్ చేశా.